టీజీ సెట్ 2025 అయితే మనకు నోటిఫికేషన్ అక్టోబర్ 13థ్ డే రోజైతే రిలీజ్ అయింది 2025 అయితే. కండక్టెడ్ బై ద యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ. ఇగో ఇక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ నౌ ఇది క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వెబ్‌సైట్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ కనిపిస్తుంది కదండీ మనకి పే అప్లికేషన్ ఫీ. నెక్స్ట్ వచ్చేసి యువర్ ఫీ పేమెంట్ స్టేటస్ అప్లికేషన్ ఫార్మ్. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్. సో, ఇక్కడ మనము ఫీ అప్లై చేయాలి కాబట్టి దానికి అప్లికేషన్ అయితే ఫార్మ్ ఫిలప్ చేయాలి. ఇది క్లిక్ చేసిన తర్వాతకి ఈ విధంగా అయితే మనకి ఓపెన్ అవుతుంది. సో, ఒకసారి ఇక్కడ చూడండి క్యాండిడేట్ నేమ్ అని ఉంది కదా! ఇక్కడ క్యాండిడేట్ నేము ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ ఎగ్జాక్ట్‌లీ యాస్ ఇట్ అపియర్స్ ఆన్ యువర్ పోస్ట్ గ్రాడ్యుయేట్. సో, మన పోస్ట్ గ్రాడ్యుయేట్‌లో ఏ విధంగా అయితే మన నేమ్ సర్‌నేమ్ తోటి ఉందా, ఓన్లీ నేమ్ ఒకటే ఉందా అది మాత్రమే ఎంటర్ చేయాలన్నమాట. ఇలా మిస్టర్, మిసెస్, శ్రీమతి అనేది ఈ విధంగా అయితే అప్‌లోడ్ చేయకూడదు. ఫాదర్ నేమ్, మదర్ నేమ్ కూడా ఎలా ఉంటుందో మన పోస్ట్ గ్రాడ్యుయేట్‌లో ఆ విధంగానే మనం ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆధార్ నెంబర్. సో, ఆధార్ నెంబర్ మనది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పీజీ ఉంది కదా! ఇక్కడ పీజీ కూడా పీజీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాతకి ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ అయితే సెల్ఫ్ మొబైల్ నెంబర్ అయితే ఇట్స్ బెటర్ అనుకుంటున్నా. సో, నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ నేమ్ అనమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! క్యాండిడేట్ నేము పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్‌లో ఏ విధంగా అయితే మన క్యాండిడేట్ నేమ్ అయితే ఉందో ఆ విధంగానే ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ మన సర్టిఫికేట్‌లో అయితే ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అప్‌లోడ్ చేయండి. ఈమెయిల్ ఐడీ అయితే మన ఈమెయిల్ ఐడీ అయితే మనది ఎంటర్ చేయాలి. దీనికి మన ఏమైనా నోటిఫికేషన్స్ ఉన్నా మన మెయిల్ ఐడీకి అయితే ఎంటర్ అవుతుంది. సెండ్ అవుతుంది. ఇంకా కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడీ కూడా చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ యూనివర్సిటీ నేమ్. ఇక్కడ పాలమూరు యూనివర్సిటీ అయితే పాలమూరు యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఉస్మానియా యూనివర్సిటీ. ఎవరైతే ఏ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేశారో వాళ్ళు ఆ యూనివర్సిటీ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి జెండర్ ఏదైతే ఉందో ఆ జెండర్ క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడ ఉంది కదండీ ఆర్ యూ డిఫరెంట్‌లీ ఏబుల్డ్ అని. ఇక్కడ ఉంది కదా! మనం ఫిజికల్‌గా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే యెస్ అని పెట్టండి. లేదు అని అంటే నో అని క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డస్ యువర్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో, ఇక్కడైతే మనము యెస్ అని పెట్టేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి హావ్ యూ పాస్డ్ యూ ఆర్ కరెంట్‌లీ అపియరింగ్ పీజీ. మన పీజీ కంప్లీట్ అయిందా? లేకపోతే పీజీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చేస్తున్నామా? సెకండ్ ఇయర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి డేట్ ఆఫ్ అపియరింగ్ అనేది అయితే ఎంటర్ చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి పీజీ మాక్సిమం మార్క్స్ అనమాట. సో, జాలజీ వాళ్ళకి అయితే వచ్చేసి 600 సెమిస్టర్‌కి 600. సో, 2 ఇయర్స్‌కి వచ్చేసి 2400 అనుకుంటున్నా. సో, 2400 అయితే పెట్టేసాను. ఇక్కడ అప్లైడ్ మార్క్స్ మనకి ఎన్ని మార్క్స్ అయితే వచ్చినాయో ఆ మార్క్స్ అయితే ఎంటర్ చేసినందుకు ఇక్కడ సైడ్ ఆటోమేటిక్ మనకి పర్సెంటేజ్ అనేది వచ్చేసింది. సో, ఇక్కడ మన పేమెంట్ మోడ్ వచ్చేసి నెట్ బ్యాంకింగ్ ఉంది. నెట్ బ్యాంకింగ్, అదర్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్. సో, యాక్సెప్ట్ టర్మ్స్ అని ఉంది కదా! ఇది క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడ కనిపిస్తున్న ప్రొసీడ్ టు పేమెంట్ అని ఉంది. ఈ ప్రొసీడ్ టు పేమెంట్ చేసిన తర్వాత మన హోల్డర్ నేమ్ అవైతే అడుగుతుంది. సో, ఎంటర్ చేసిన తర్వాతకి ఫీ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఫీ కంప్లీట్ అయిన తర్వాతకి మనకు అక్కడ రిఫరెన్స్ ఐడీ, పేమెంట్ రిఫరెన్స్ ఐడీ అయితే ఉంటుంది. అది మనం ఒక దగ్గర నోట్ చేసుకోవాలి. సో, ఈ విధంగా అయితే మనము ఫీ పేమెంట్ అప్లికేషన్ అయితే ఈ విధంగా కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. సో, పేమెంట్ అయితే సక్సెస్‌ఫుల్ కంప్లీట్ అయిన తర్వాతకి ఫామ్ అయితే మనకి ఇది ఓపెన్ అవుతుంది. యువర్ పేమెంట్ డన్ సక్సెస్‌ఫుల్లీ అని ఉంది కదా! సో, ఇది వచ్చేసి మనది రిఫరెన్స్ ఐడీ అనమాట. ఈ పేమెంట్ సక్సెస్‌ఫుల్ కంప్లీట్ అయిన తర్వాతకి వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఫామ్ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండీ! పేమెంట్స్ రిఫరెన్స్ ఐడీ అండ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే కనిపిస్తుంది మనకి. సో, నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్. బేసిక్ డీటెయిల్స్ అనమాట ఇవి. సో, నేమ్ వచ్చేసి కొన్ని ఆటోమేటిక్ అయితే ఫిలప్ అయిపోతాయి. సో, క్యాండిడేట్ నేమ్ వచ్చేసి మనకి 10థ్ మెమోలో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే మనం ఎంటర్ చేయాలి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఆల్సో కూడా ఆ విధంగానే ఎంటర్ చేయాలి. మన జెండర్ వచ్చేసి ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్. కమ్యూనిటీ. సో, ఇక్కడ మనకి బీసీ, బీసీఏ, బీసీబీ అని కూడా ఉన్నాయి. సో, ఎస్సీ, ఎస్టీ, ఎస్సీ1, ఎస్సీ2, ఎస్సీ3 ఉంది. ఒకవేళ ఎస్సీ అయితే ఎస్సీ1 అయితే ఎస్సీ1, ఎస్సీ2 అయితే ఎస్సీ2, ఎస్సీ3 అయితే ఎస్సీ3 అయితే ఎంటర్ చేయాలి. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదండీ! అప్‌లోడ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ సర్టిఫికేట్. సో, ఇక్కడ క్యాస్ట్ అయితే అప్‌లోడ్ చేయాలి. 300 కేబీ లోపల అయితే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే 300 కేబీ లోపల ఉండాలి. సో, అది జేపీజీలో కాకుండా పీడీఎఫ్‌లో కన్వర్ట్ చేసుకొని ఉండాలి. సో, పీడీఎఫ్‌ది అయితేనే ఫైల్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. సో, ఇక్కడైతే 300 కేబీ లోపల పీడీఎఫ్‌ని అయితే కన్వర్ట్ చేయండి. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈడ మనకి ఫిజికల్‌గా ఏదైనా ప్రాబ్లమ్ ఉందా అంటే యెస్ అని పెట్టేసేయండి. లేదు అంటే ఇలా నో అని పెట్టేసేయండి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ మనకు 10థ్‌లో ఏ విధంగా అయితే ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉందో సో, అదైతే ఫస్ట్ అయితే నీడ్ ఇది చేయాలి. సో, నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్ 2 అని ఉంది ఇక్కడ. సో, ఇదంత ఇంపార్టెంట్ అయితే కాదు. అప్‌లోడ్ చేయకపోయినా, ఎంటర్ చేయకపోయినా కూడా నో ప్రాబ్లమ్.
ఇక్కడ కనిపిస్తుంది కదండీ! ఆహ్, డస్ యువర్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో, యెస్ అని పెట్టేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి అడ్రెస్ ఫర్ కమ్యూనికేషన్. ఇక్కడ మన హౌస్ నెంబర్ అండ్ మండల్ అయితే ఏదుందో మన మండల్ అండ్ డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి పిన్ కోడ్. సో, మన పిన్ కోడ్ అయితే ఏది ఉందో ఆ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. కంట్రీ, ఇండియా కంట్రీ. ఆల్టర్‌నేట్ మొబైల్ ఉంటే ఆల్టర్‌నేట్ మొబైల్ ఫాదర్ లేదా మదర్‌ది, బ్రదర్ అండ్ సిస్టర్‌ది ఎవరిదున్నా ఓకే. ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. సో, నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్‌లైన్ నంబర్. ఈమెయిల్ ఐడీ అయితే మన పర్సనల్‌గా మన సెల్ఫ్‌గా ఉన్న ఈమెయిల్ ఐడీ అయితే ఇయ్యండి. ఎందుకంటే దానికే నోటిఫికేషన్స్ అనేటివి సెండ్ అవుతుంటది. సో, ఇది కంప్లీట్ అయిన తర్వాతకి ఆధార్ నంబర్. ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాతకి ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ అప్లై ఫర్ టీజీ సెట్. సో, ఇక్కడ కనిపిస్తుంది కదండీ! పీజీ హాల్ టికెట్ నంబర్. మన పీజీ హాల్ టికెట్ నంబర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ అనమాట. మనమైతే ఇక్కడ ఏం చేసామో ఇప్పుడు నేనైతే ఇక్కడ ఏమేముంది ఎల్ఎల్ఎం, ఎంబీఏ, ఎంకామ్, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంసీజీ ఇవి ఎంఎస్‌డబ్ల్యూ అయితే ఈ కోర్సెస్ అయితే ఉంది. మనమైతే ఏది చేసామో పీజీలో ఆ కోర్స్ నేమ్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సో, నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ ఫర్ టీజీ సెట్ అనమాట. ఇక్కడ మనకి ఏదైతే ఉందో సో, ఇక్కడ వచ్చేసి మనకి మనం ఎంఎస్సీలో ఏం చేసినాం అది ఉంది కదా! మనకి బాటనీ, జువాలజీ వాళ్ళైతే మనకి లైఫ్ సైన్స్ అని చూపిస్తుంది కదా! అది పెట్టేయొచ్చు. ఇక్కడ కెమికల్ సైన్స్ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఉంది, ఎర్త్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జియోగ్రఫీ, మ్యాథమెటికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ అని అయితే మనకి ఇక్కడ ఎంటర్ చేశారు. సో, మనమైతే జియాలజీ కాబట్టి సో, నేను లైఫ్ సైన్స్ అయితే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్పెషలైజేషన్ కోర్స్ అనమాట. సో, ఇక్కడ వచ్చేసి మనము దాంట్లో లైఫ్ సైన్స్‌లో ఏముంది మనకి బాటనీ ఉంది, జువాలజీ ఉంది, మైక్రోబయాలజీ, మెరైన్ బయాలజీ, జెనెటిక్స్, యానిమల్ బయాలజీ, అప్లైడ్ జెనెటిక్స్ ఇక్కడైతే ఉన్నాయి కదా! సో, బాటనీ చేసిన అయితే బాటనీ, బయోకెమిస్ట్రీ అయితే బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ అయితే బయోటెక్నాలజీ, జువాలజీ చేసిన అయితే జువాలజీ. సో, ఇక్కడ నేను జువాలజీ చేశాను కాబట్టి ఇక్కడ నేను జువాలజీ అయితే ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీడియం క్వెషన్ పేపర్. ఇక్కడ మనకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ 3 చూపిస్తుంది. తెలుగున ఇంగ్లీష్ ఒక్కొక్కసారి అయితే ఇంగ్లీష్ ఒకటే చూపిస్తుంది. సో, ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్ ఏదైనా మన క్వెషన్ పేపర్ ఏ విధంగా కావాలనుకుంటున్నామో ఆ విధంగా అయితే ఎంటర్ చేయండి. హ్యావ్ యూ పాస్డ్ ఆర్ యూ కరెంట్‌లీ అపియరింగ్. సో, పీజీ ఇప్పుడు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యి రిజల్ట్స్ కోసం వెయిట్ చేసిన వాళ్ళైతే అపియరింగ్ అని కూడా పెట్టొచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి పీజీ పర్సెంటేజ్ అనమాట. డేట్ ఆఫ్ అపియరింగ్ పీజీ ఎంటర్ చేసిన తర్వాతకి ఇక్కడ మనం ఏ విధంగా ఏ యూనివర్సిటీలో అయితే మన పీజీ కంప్లీట్ చేసామో ఆ యూనివర్సిటీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. పాలెం యూనివర్సిటీ అయితే పాలెం యూనివర్సిటీ, ఓయూ కాకతీయ యూనివర్సిటీ ఏదైతే ఉంటే ఆ యూనివర్సిటీ ఎంటర్ చేయాలి. పీజీ మాక్సిమం మార్క్స్ అయితే ఎంటర్ చేయండి. మనకి 4 సెమ్స్ ఉన్నాయి కదండీ! సో, 4 సెమ్స్‌కి మనకి ఫస్ట్ సెమ్‌కి ఎన్ని మార్క్స్ అయితే ఉన్నాయో 4 సెమ్స్‌కి కూడా టోటల్ మార్క్స్ ఎన్నైతే ఉందో అది ఎంటర్ చేయాలి. మనకి ఇక్కడ వచ్చిన మార్క్స్ ఎంతో కాల్కులేట్ చేసి ఇక్కడ ఎంటర్ చేయండి. సో, ఆటోమేటిక్ ఇక్కడ పీజీ పర్సెంటేజ్ అనేది అయితే ఎంటర్ అవుతుంది. మనం ఇక్కడ మాక్సిమం మార్క్స్ అండ్ పీజీ అబ్టైనర్ మార్క్స్ ఉంది కదా! ఇది ఎంటర్ చేసిన తర్వాతకి ఆటోమేటిక్ అయితే ఇక్కడ మనకు అప్‌లోడ్ అవుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అనమాట. సో, ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మనకి 10 చూపిస్తుందండి మనకిక్కడ. సో, ఇక్కడ కనిపిస్తుంది కదండీ సెంటర్ 1. ఇక్కడ మనకి అవైలబుల్‌గా ఎక్కడ దగ్గర ఉంటే హైదరాబాద్ అయితే హైదరాబాదు, వరంగల్, మహబూబ్ నగర్ ఏదైతే ఉంటుందో అది అప్‌లోడ్ చేయాలి. సో, ఇది అప్‌లోడ్ చేసేటప్పుడు కొంచెం తీసుకుంటుందనమాట. టైం అయితే తీసుకుంటుంది. సో, సెంటర్ నెంబర్ 2, సెంటర్ నెంబర్ 3 అండ్ సెంటర్ నెంబర్ 4 ఈ విధంగా అయితే మనకి అన్నీ కంప్లీట్ అయితే చేసి పెట్టేసేయాలి. 10 అయితే చూపిస్తుంది. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోటో అండ్ సిగ్నేచర్ అనమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదండీ ఫోటో. ఫోటో వచ్చేసి మనకి 50 కేబీలో ఉండాలనమాట జేపీజీ. సో, పీడీఎఫ్ అయితే కాదు. జేపీజీలో అయితే 50 కేబీ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ అనమాట. సిగ్నేచర్ వచ్చేసి 30 కేబీలో అయితే కన్వర్ట్ చేసుకోవాలి. చేసిన తర్వాతకి ఇక్కడ డిక్లరేషన్ ఉంది కదండీ! సో, అది క్లిక్ చేసిన తర్వాతకి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా! సేవ్ అయితే చేసి పెట్టండి. తర్వాతకి సబ్మిట్ అనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ సబ్మిట్ అని వస్తుంది. సో, ఫైనల్ సబ్మిట్‌ని కూడా ఎంటర్ చేసిన తర్వాతకి మనకైతే మన టీజీ సెట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అప్లికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. సో, ఈ విధంగా అయితే మనము అప్లై చేసుకోవచ్చు. ఫోన్‌లో ఏ విధంగా అయితే అప్లై చేయాలనుకున్న వాళ్ళకైతే ఈ విధంగా అయితే అప్లోడ్ చేయండి. సో, ఇక్కడ మనకొచ్చేసి మనకి స్టార్టింగ్‌లో మనకి డెస్క్‌టాప్ మీద అనేది క్లిక్ చేసి పెట్టుకోవాలనమాట. సో, అప్లై చేసిన తర్వాతకి మనకి అప్లికేషన్ ఫామ్ అయితే చూపిస్తుంది. సో, అప్లికేషన్ ఫామ్ మనమైతే ప్రింట్ తీయించి మన దగ్గర పెట్టుకోవాలి. సో, నెక్స్ట్ మనకి ర్యాంక్ కార్డ్ కూడా కావాలనుకున్న వాళ్ళకైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.